రేపు జూన్ నాటికి 2 ఏళ్ళు పూర్తయిపోతుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. అయితే 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పుడు కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నారా? ఎందుకంటే మొన్నటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పింఛన్లు అయితే మంజూరు కాలేదు అనేది దాన్ని పెద్దగా ఎవరు రేజ్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తయిపోతుంది కాబట్టి ఇప్పుడు పింఛన్లు ఇస్తామని చెప్తున్నారు. అంతేకాదు దివ్యాంగుల విషయంలో కూడా ఇంకా ఒక పెండింగ్ అయితే అలాగే ఉంది. అనర్హులు ఉన్నారు, దాదాపు 1,00,000 మంది దాకా ఉండుంటారు మొత్తం. వాళ్ళకు కూడా పింఛన్లు ఉన్నాయి. అయితే ఇదంతా రేపు ఆగస్టులో రాబోతున్న ఎన్నికలకు సంబంధించి ముందు చేస్తున్న ఒక స్టంట, రాజకీయ వ్యూహమా? లేదు నిజంగా ఇప్పుడు ఒక నిబద్ధతతో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాం, అది కూడా 2 ఏళ్ల తర్వాత అని ఏమన్నా చెప్పుకునే పరిస్థితిలో ఏమన్నా కూటమి ప్రభుత్వం ఉందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఏదో అంటారు కదా, గుడ్డు కన్నా మెల్లలేమని. ఇన్ని రోజులు లేవు, ఎలాగ వదిలేశారు, ఎక్కడి నుంచి ఇచ్చారు అని హ్యాపీగా ఫీల్ అవ్వాలా? లేదు అంటే రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఓట్లు సంపాదించాలంటే ఈ పెన్షన్లు ఇవ్వడం అనేది తప్పదా? ఏంటి కూటమి ఆలోచన? అందరికేమి ఇవ్వట్లేదు కదా, ఇప్పుడు కూడా ఇస్తాం. వితంతు పింఛన్లు 1,50,000 మందికేనట. అవును, అది వితంతు పింఛన్ అంటే భర్త చనిపోయినటువంటి వాళ్ళకి. ఇంతకుముందు ఆల్రెడీ స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. ఏ నెలకా నెల అని రాసుకొచ్చారు. ఏ నెలకా నెల ఇస్తుంటే గ్రేటే. అది కూడా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గనక 2004కి ముందు చంద్రబాబుని అసెంబ్లీలో నిలదీసిన పాయింట్ ఇప్పుడు నిర్మోహమాటంగా అనాలా, నిస్సిగ్గుగా అనాలా అమలు చేస్తున్నారు. ఏంటది? చనిపోయిన వాళ్ళ ప్లేస్లో పెన్షన్లు తప్ప కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం. సేమ్ ఆ రోజున రాజశేఖర రెడ్డి నిలదీశాడు. మేమైతే ఎంతమంది ఉంటే అంతమంది అర్హులకి ఇచ్చామయ్యా, నువ్వేమో ఇట్లానే. తర్వాత తను సీఎం అయిన తర్వాత ఆ ప్రశ్న కూడా గుర్తుకు చేశాడు. నేను మిమ్మల్ని అడిగింది ఆ రోజున ఇదే. జగన్ అయినా రాజశేఖర రెడ్డి అయినా పింఛన్ల విషయంలో ఒక ఆస్పెక్ట్ చంద్రబాబు అమౌంట్ పరంగా రాజశేఖర రెడ్డి ఒక లిబరల్ పాటించాడు. అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 75 రూపాయల పెన్షన్, ఎన్టీ రామారావు బతికున్నప్పుడు పెట్టినటువంటి 30 రూపాయల పెన్షన్, దాన్ని 75 రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు నేను గొప్పవాడిని అన్నటువంటిది ఆయన 10 సంవత్సరాలు అదే కొనసాగింది. 9 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నప్పుడు 75 ఫస్ట్లో పెంచాడు. ఆ 9 ఏళ్ళు అదే ఉండేది అమౌంట్. రాజశేఖర రెడ్డి దాన్ని 200 చేశాడు యాక్చువల్గా. చేసి అప్పట్లో కేంద్రం దాన్ని 400 చేసింది పెన్షన్. చేస్తే దాన్ని ఏం చేసేవాడంటే ఇక్కడ ఇద్దరికి ఇచ్చేవాడు. తద్వారా పెన్షనర్ల సంఖ్య పెరిగింది. అంటే 400 రూపాయలు 200 చొప్పున ఇచ్చేటప్పటికి సంఖ్య పెరిగింది. అందుకని అంతకుముందు 10 లక్షలు 20 లక్షలు అన్నది కాస్త రాజశేఖర రెడ్డి టైంలో దాదాపు 30-40 లక్షలకి వెళ్ళిపోయింది. అది తర్వాత వచ్చినటువంటి రోసయ్య కొనసాగించారు, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించారు. అయితే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఫార్ములా తీసుకొచ్చారు. కొత్త పెన్షన్లు ఇవ్వడం అన్నటువంటిది ఆపేసి ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందు పెంచారు, ఎక్కువ మందికి ఇచ్చారు. అదే సందర్భంలో ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా 2,000 ఇస్తానన్నాడు కాబట్టి ఆ 2,000 చంద్రబాబు ఇచ్చారు. తర్వాత 3,000 ఇస్తానని చెప్పేసి మళ్ళీ జగన్ ప్రకటించినప్పుడు మేము ఇస్తామని చెప్పుకొచ్చారు. అంతవరకు ఆ రోజున చూసాం. అమౌంట్లు బల్క్గా పెంచడంలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మంచి పని చేశారు. 200 రూపాయలే ఉన్న పెన్షన్ ఏకంగా 1,000 రూపాయలకి పెంచారు రెండోసారి. అలాగే ఆ 1,000 2,000 కూడా చేసుకొచ్చారు. అలాంటి ఆస్పెక్ట్లో బాబు కరెక్ట్. అదే సందర్భంలో సంఖ్య పెంచడంలో, జనాల సంఖ్య పెంచడంలో మాత్రం నాడు రాజశేఖర రెడ్డి అయినా నేడు జగన్మోహన్ రెడ్డి అయినా చేసుకొచ్చారు. వీళ్ళు పెన్షన్ల విషయంలో మాత్రం ప్రతిసారి ఏడిపిస్తారు. చివరి నిమిషంలో కొత్త పెన్షన్లు ఇస్తారు. పాత వాళ్ళకే కంటిన్యూ చేసుకుంటూ వస్తుంటారు. చనిపోయినటువంటి వాళ్ళ ప్లేసుల్లో కొత్తది ఇవ్వడానికి కూడా ఇప్పుడు వాళ్ళ భార్యకి తప్పించి వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు. అప్పట్లో అయితే చనిపోయిన వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్యకి అని కాదు, కొత్త వాళ్ళకి ఇంకోళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు భార్యకి తప్ప ఇంకొకళ్ళకి ఇవ్వట్లేదు. స్పౌజ్ పెన్షన్ అనేసి ఒకవేళ స్పౌజ్ లేకపోతే ఆ పెన్షన్ పోయినట్టే. అట్లాగే కదా 5-6 లక్షలు తగ్గిపోయినాయి అన్నటువంటి జగన్ లెక్కలు చెప్పుకొస్తుంది ప్రతిసారి పెన్షన్లు ఇచ్చేటటువంటి సందర్భంలో. ఇప్పుడు ఇస్తానంటున్నది వితంతు పింఛన్లు మాత్రమే. వికలాంగుల పింఛన్లు 1,00,000 తీసేసి ఇటు వితంతు పింఛన్లు 1,00,000 ఇస్తానంటే అది కాంపెన్సేట్ చేస్తున్నారు అట్టించట్టు, అంతకు మించి ఏం లేదు. ఈ కొత్త పింఛన్లు అన్నటువంటి పాయింట్ వచ్చేటప్పటికి కావాలని కోరుకుంటున్న వాళ్ళు 50 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే 60 ఏళ్లకి పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి కాన్సెప్ట్, ఈ రెండింటి గట్టిగా కోరుకుంటున్నారు. దాంతోపాటు మహిళలు 1,500 రూపాయలు. ఈ 3 అయితే మాత్రం ఇప్పట్లో చేసేటట్లేరు. మేబీ ఎలక్షన్స్కి ఒక 5-6 నెలల ముందు అనౌన్స్ చేస్తారు. ఈ లోపు అద్భుతమే జరుగుతుందన్న ప్రచారం అయితే నడుపుతారు. అంటే వితంతు పింఛన్లు 1,00,000 లెక్క చెప్తున్నారు. మీరు అన్నట్టు స్పౌజ్ పింఛన్లు ఏవైతే ఉన్నాయో అది కూడా దాదాపు 2,30 లక్షలు ఎంతో చెప్తున్నారు. 2,30,000 మంది ఎంతమందో.
అంటే ఇది ఇప్పుడు అదనపు ఖర్చుగా చెప్తున్నారు. ఒక 61 కోట్ల రూపాయలు నెలకి ఖర్చు అవుతుంది ఈ వితంతు పింఛన్లు 1,50,000 మందికి ఇవ్వడం వల్ల అనేది. అది ఏడాది చూసుకుంటే చాలానే అవుతుంది. అంటే ఇది ఇప్పుడు ఒక భారం అవుతుందా ప్రభుత్వానికి? ఇది పెడుతున్నాం కాబట్టి ఇంకా 1,500 ఇవన్నీ ఇంకా మేము ఇవ్వలేము అని ఏమన్నా చెప్తారా రేపు? అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పినా ఒకటి జనాలకైతే కావాల్సిందే, వద్దనేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అవును, ఇక్కడ జనాలు వద్దంటారు. పాయింట్ అలా దాంట్లో డబ్బులు ఉండాలి మిస్ కదా. అవుతున్నది అలా ఏంటంటే డబ్బులు ఉన్నాయా లేదు. జగన్ అప్పు తీసుకొచ్చాడు ఇచ్చాడని మాట్లాడిన వాళ్ళు మనం అప్పు అంతకంటే ఎక్కువ తీసుకుంటున్నాం కదా, మరి ఏమైపోతున్నాయి డబ్బులు? జగన్ ఇంకా ఏదో విశాఖపట్నంలో కట్టాడు, లేకపోతే పెన్షన్లకు డబ్బులు కట్టాడు, లేకపోతే ఇంకో దానికి పథకానికి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా కట్టాడు. ఇక్కడ వచ్చేటప్పటికి అవి ఓ పక్కన మూలాన పడేసాం, రెండో పక్కన ఏమన్నా అద్భుతం నిర్మించాం. పోలవరం నిర్మించేది మన డబ్బులతో కాదు, అమరావతి నిర్మించేది మన డబ్బులతో కాదు, అప్పులే. ఇంకేమైపోతున్నాయి డబ్బులు? ఎక్కడికి పోతున్నాయి? ఎవరు వాడుతున్నారు? ఏం చేస్తున్నారు? ఎందుకు వాడుతున్నారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు కదా, అదే ఆర్టీసీకి ఏమైనా డబ్బులు పంపిస్తున్నారా? కొన్ని అది లెక్క చెప్పానండి, ఎంత ఇస్తున్నారు? అది ప్రభుత్వం భరిస్తుందని అదే చెప్పాలి కదా ఎంత భరిస్తున్నారు అన్నటువంటి. అయినా అదంతా అది చూసినా కూడా దీనంత ఖర్చు రాదు కదా బడ్జెట్. బేసిక్ సమస్య ఏంటంటే మేము చేసేసాం మీరు సర్దుకోండి అనే టైప్లో వెళ్తున్నారు. మొదట్లో బాగానే ఉంటుంది, క్రమంగా అది ఏంటంటే ఇద్దరి మధ్యన కంపారిజన్ అది పర్మనెంట్గా పడిపోతుంది. చంద్రబాబు నాయుడుకి ఇదివరకు ఏంటంటే పోటీ లేని రోజుల్లో ఒక ఆస్పెక్ట్ ఉంది. ఆ పోటీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇప్పుడు కానీ చూసుకున్నప్పుడు మధ్యలో రోషయ్య కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కొంత సంతోషం, ఆయనకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు పోటీకి సంబంధించి. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి పోటీ స్పష్టంగా కనబడుతుంది. నిన్ననే జగన్ దిగిపోయే టైంకి అయితే అంతా అయిపోయింది కదా, సీన్ ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా. ఇట్లా లాస్ట్ ఎలక్షన్స్ 6 నెలల ముందు కాదు కదా అతను ఇచ్చిన పెన్షన్లు, ఎవ్రీ 6 monthsకి అయితే రివ్యూ చేసుకొచ్చాడు కదా, స్టార్టింగ్ నుంచి ఇచ్చారు. దాంతోపాటు రేషన్ కార్డులు ఇవ్వడమా లేకపోతే ఇంకోటి ఇవ్వడమా చేసుకొచ్చారు అక్కడ. ఇక్కడ అది మిస్ అవుతున్నారు. అది ఎట్లాగా పరిష్కారం అనేది ఆలోచించుకోవాలి. సరే, ఇప్పటికీ అప్పులు చేస్తున్నారు అనేది పక్కాగా లెక్క అయితే తేలుతుంది. ఇప్పుడు అదనంగా ఏడాదికి 4,800 కోట్ల రూపాయలు, ఇది ఖచ్చితంగా అదనపు భారమే. మరో కొత్త అప్పుకు సిద్ధం అవుతారా? ఏం జరగబోద్దు ఒకవేళ నిజంగా ఇవన్నీ కొత్తగా చేసేది ఏం లేదు, ఆ పదాలతో పడికట్టు పదాల డ్రామా నడిపిస్తారు. అదనపు అప్పు ఎందుకు అవుతుంది? నువ్వు ఇవ్వాల్సిందే కదా, అది నువ్వు చెప్పిందే కదా, అది అంటే ఈ అదనం ఎందుకు అవుతుంది? అదే అనేది వితంతు పింఛన్లు వాళ్ళు ఇవ్వని, అంటే ఈ ఇప్పుడు వీళ్ళు చెప్పిన నెలకి 400 కోట్లు అంటున్నారు కదా భారం అన్నది, నెలకి ఏడాది కోట్లు. అంత అంటే అంత వాళ్ళని ముంచినట్టు కదా లెక్క ప్రకారం అయితే. వితంతు పింఛన్లు ఇంత వాళ్ళకి తగ్గించినట్టు, అన్యాయం చేసినట్టు కదా. అది మిగిలిన ఒక రకంగా ఈ 2 ఏళ్ళు అంతే కదా. ఇప్పుడు ఎప్పటికప్పుడు కనీసం 6 నెలలకు ఒకసారి చేయాలి, చేయకుండా 2 ఏళ్ళు ఆపితే ఒక మహిళకి నెలకి 4,000 రూపాయలు చొప్పున ఏడాదికి ఎంత అయిందండి? 48,000. 2 ఏళ్ళకి 96,000 రూపాయల డబ్బులు లాస్ అయ్యారు కదా. వాళ్ళకి హక్కు కింద నువ్వు ఇచ్చిన మాట ఇప్పుడు ఎగ్గొట్టినట్టు, 96,000 నష్టపరిచినట్టు కదా వాళ్ళకి, 2 ఏళ్ల క్రితం చనిపోయి ఉంటే కనుక. అది కదా లెక్క వేయాల్సినటువంటిది. అంటే ఈ 3 ఏళ్ళు ఇస్తారు. సరే, ఎన్నికలకు ముందు ఇది ఒక స్టంట్ అనుకోవచ్చా? గ్రౌండ్ లెవెల్ ఓటింగ్ ఆధారపడి ఉంటుంది కాబట్టి, లేపు లోకల్ ఎలక్షన్ జరిగితే మేబీ ఎలక్షన్స్ గురించి అనుకోను, 1,50,000 వస్తే 1,50,000 ఓట్ల కోసం వాళ్ళు ఏం తెగించేది ఏం కాదు. కాకపోతే ఏంటంటే దశల వారీగా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకునేటటువంటి దిశలో అడుగు వేస్తుండొచ్చు. అంటే ప్రజల్లో వ్యతిరేకత తగ్గదా? ఇప్పటి వరకు కొత్త పింఛన్లు ఇవ్వట్లేదు, ఇంకా పింఛన్లు రాయట్లేదు అని అనుకుంటున్నారు జనాలు. ఇప్పుడు కదా వచ్చేది, అసలు మాకెందుకు ఎక్కడ ఇస్తున్నారు అన్నది. అది మహిళా పింఛన్లు, వితంతు పింఛన్, అది చూసి వృద్ధుడు సంతోషపడి పండగ చేసుకుంటాడే ఏంది. ఇస్తామన్న గ్యారంటీ కూడా ఏం చెప్పట్లేదు కదా వీళ్ళు. 50 ఏళ్ళకే పెన్షన్ గురించి అసలు మాట్లాడుతున్నారా? లేకపోతే కనుక ఈ పెన్షన్ గురించి మాట్లాడుతున్నారా? మగవాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది 60 ఏళ్ళకి లెక్కలు కానీ కొత్తవి కానీ అవన్నీ లేనప్పుడు ఇంకా కొత్తగా చర్చించి ఏం చెప్తారు, ఏం కన్విన్స్ చేస్తారు జనాల్ని దాంతో. ఇంకా ఇది రావడం వల్ల ఇప్పుడు చర్చ జరుగుద్ది. ఏదో వీళ్ళు ఇస్తానన్నారు, ఇట్లా మోసం చేశారు, వాళ్ళకేదో 1,50,000 మందికి అయితే ఇచ్చేసాడు, మనకందరికైతే ఎప్పుడు ఇస్తారు అన్నటువంటి. అది వాళ్ళు ఎంత లాస్ అయ్యారన్నది క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా. ఈ నెల 4,000 పోయింది, నాకు వచ్చే నెల 4,000 పోయింది. ఇప్పుడు వాళ్ళకి 4,000 రూపాయలు వస్తే చాలా పెద్ద పండగ పేదలకి. దాన్ని వీళ్ళు లాక్కుని ఇప్పుడు విసిగించి ఇవ్వడం అన్నటువంటిది కరెక్టా కాదా అన్నది ఆలోచించుకోవాలి. సార్, జగన్ టైంలో ఆయన అన్నట్టు ఏడాదికి ఒకసారి 250 అంత పెంచుకుంటూ వెళ్ళారు. అది ఒక ఆశగా ఉండేది, నెక్స్ట్ ఇయర్ వచ్చిందంటే ఒక 250 మనకు అదనంగా వస్తాయనేది. ఓకే, ఇప్పుడు ఈయన అటువంటిది ఏం చెప్పలేదు అనుకోండి. కానీ ఇప్పుడు వీళ్ళ చేసేది ఏడాది మారే కొద్దీ కొత్తగా
ఇప్పుడు వితంతు పింఛననో లేదంటే దివ్యాంగులు పింఛననో స్పౌజ్ పింఛననో ఇలాగా నెట్టుకుంటూ ఈ 3 ఏళ్ళు వెళ్ళిపోతారా పింఛన్ల విషయంలో? ఇంకింతేనా పెంచేది అంటే ఏమన్నా? మేబీ లాస్ట్ ఇయర్లో సంఖ్య పెంచుతారు, అందరికి ఇచ్చేస్తారు. అప్పుడు వీళ్ళు కిందసారి కూడా 19 ముందు అందరికి ఇచ్చేసారు జన్మభూమి కమిటీల ద్వారా. అప్పటిదాకా జన్మభూమి కమిటీలతో ఓన్లీ పార్టీ కార్యకర్తల దండగా కాస్త చివరిలో చాలా మందికి ఇచ్చేసారు అనమాట. అట్లాగే రాబోయేటటువంటి రోజుల్లో కూడా చాలా మందికి ఇవ్వాల్సి వస్తుంది. అయితే లాస్ట్ ఎలక్షన్స్కి, ఈ ఎలక్షన్స్కి చేయరు ఇదంతా కూడా. ఇప్పుడు ప్రస్తుతం జరిగేదంతా కూడా ఒక తంతు నడుస్తుంది. వితంతులకు ఇచ్చినటువంటి పెన్షన్ బేస్ చేసుకుని ఇప్పుడు 1,00,000 చోట్ల పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయించడం, అద్భుతం చేశామని చెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. బట్ వాళ్ళు నష్టపోయారు ఈ 2 ఏళ్ల నుంచి అన్నటువంటిది ప్రచారం జరగకుండా చూసుకుంటారు అనమాట. కానీ దివ్యాంగుల విషయంలో అన్యాయం జరుగుతుందా నిజంగా? ఎందుకంటే ఆ లెక్క అనర్హులు అనే దాని మీద ఇంకా స్టిక్ అనే ఉంది. వాళ్ళకి ఇవ్వనన్నట్టుగానే ఇప్పుడు చెప్తున్న లెక్కలు కూటమి ప్రభుత్వం. అది అన్యాయం కాదు? ఖచ్చితంగా అన్యాయం. ఇప్పుడు నిజమైన దివ్యాంగుడు అయ్యి వాళ్ళు ఇవ్వకపోతే, దివ్యాంగుడు కాని వాళ్ళకి కూడా దివ్యాంగుడు అంటే గత ప్రభుత్వం పొంది ఇప్పుడు లాస్ అవుతున్నాడంటే ఆ సదరు ఆ లబ్ధిదారుడికి అది అన్యాయం కింద కనిపిస్తుంది. అది కరెక్టే, వాళ్ళకి అనిపిస్తుంది. కానీ ప్రభుత్వపు ఆలోచన ఎట్టుంటుంది, అంగవైకల్యం పెద్దగా లేకపోయినా సరే అప్పట్లో రికమెండేషన్ చేయించుకుని డాక్టర్ల చేత పేరు తీసుకుని వెళ్ళారన్నట్టు. అది నిజమా కాదా అన్నట్టుంది మనం జడ్జ్ చేయలేం కదా, అది ఎంతవరకు తెలుసు అన్నటువంటిది వాళ్ళే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది దాని వరకు. అయితే రేపు పొద్దున జగన్ వచ్చిన తర్వాత కూడా ఇదే కాన్సెప్ట్ పెడితే అప్పుడు కూడా సేమ్ అంతే. అప్పుడు కూడా టీడీపీ హయాంలో కొంతమంది రికమెండ్ చేయించుకుని రాయించుకున్నారు అనేది అది తేలుతుంది ఇప్పుడు రేపు పొద్దున ఏంటి అనేటటువంటిది. కానీ ఇది గ్రౌండ్ లెవెల్లో ఒక పాజిటివిటీ అన్న వస్తుందా? వితంతులకి పెన్షన్లు కొత్తగా ఇవ్వడం ఇవన్నీ నేను అంటుంది అదే కాంపిటీషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు మిగతా వాళ్ళు మాదేంటి అని అడగడం బిగిన్ చేస్తారు. వితంతులకి ఇప్పుడు రైల్లో టికెట్లు బిగిన్ అయ్యాక ముందు వరుసలో ఉన్నోటికి సినిమా టికెట్లు కానీ లేకపోతే రైల్వే టికెట్లు కానీ ముందు వరుసోడికి ఇచ్చి వెనకాల వరుస ఇవ్వలేదు అనుకోండి, క్వశ్చన్ వస్తుంది కదా ఎందుకు ఇచ్చేవాళ్ళకి అన్నటువంటిది. ఒకటే 4-5 టికెట్లు తీసుకుంటే ఆటోమేటిక్ క్వశ్చన్ చేస్తారు. అట్లాగే ఉంటుంది ఇక్కడ వ్యవహారం కూడా. 2 ఏళ్ళు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మొదలు పెట్టడం ఏంటి సార్? రాజకీయం అన్నా ఉందా ఇందులో? డబ్బులు లేక? ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలే చూస్తారు ఇందులో. డబ్బులు లేకపోతే కనుక గవర్నమెంట్ ఎందుకు హామీ ఇవ్వాలి? డబ్బులు వేసేదే కదా అయిపోయినటువంటిది. కాబట్టి దాని వెనకాలన్న సొల్యూషన్ ఏంటనేది చూడాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం అయితే ఇది ఒక ప్రయోజనంగా అయితే మార్చుకుంటారు ఖచ్చితంగా అనేది. రైట్. వితంతువులకి ఒక భరోసా అయితే కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా 2 ఏళ్ళు తర్వాత, 2 ఏళ్ళు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది కూటమి ప్రభుత్వం 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇది ఒక రకంగా అది కలిసి వస్తుందా, లేదు అంటే మిగిలిన వాళ్ళు పొందలేని వాళ్ళ నుంచి ఏమన్నా తిరుగుబాటు ఎదురవుతుందా? కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటి, రాజకీయం ఏంటి, చూద్దాం.